Everybody praise the Lord. So today, by the inspiration of Holy Spirit, I'm going to tell that Jesus has a power to raise you again from end to start. అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని కొట్టేసి ఆ మంటలో కట్టలాగా పెట్టి అది బొగ్గులై మళ్ళీ అది బూడిదైపోతుంది. ఆ బూడిదని మళ్ళీ చెట్టు చేయగలుగుతారా? చేయలేము. కానీ జీసస్ క్రైస్ట్కి అంటే ఒక పరిస్థితి బూడిది పరిస్థితి లాగా కొన్ని జీవితాలు అయిపోయినాయేమో. పరిచర్య కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ, హెల్త్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ ఒక బూడిది స్థాయికి నీ జీవితం అయిపోయిందేమో. కానీ ఆ బూడిది మళ్ళీ చెట్టు కాగదు, అంటే అవ్వదు, ఇంపాసిబుల్. కానీ లేని చెట్టును సృష్టించిన యేసు ప్రభుకి ఆ బూడిదిని మళ్ళీ చెట్టు చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి మళ్ళీ ఇక ఎక్కడ నాకు డోర్స్ ఓపెన్ కావు, అయిపోయింది అనే స్థితి నుంచి దేవుడు మళ్ళీ రేజ్ చేయగలుగుతాడు. బికాజ్ జీసస్ ఈజ్ ఎ మైటీ పవర్ఫుల్ గాడ్, ఈజ్ ఎ క్రియేటర్ అండ్ ఈజ్ ఎ పవర్ టు మేక్ ఎండ్ ఎ స్టార్ట్. అంటే అయిపోయింది అనే దాన్ని మళ్ళీ మొదలుపెట్టడానికి ఆయన శక్తి ఉన్నది. సో ఇప్పుడు చనిపోయిన మనిషికి మొత్తం బొక్కలు వచ్చాయి, ఆ బొక్కలు మళ్ళీ జీవముగా అవుతుందా? మామూలుగా న్యాచురల్గా కాదు. కానీ లేని మనిషి సృష్టించిన దేవుడిని ఆ బొక్కల ఆ బోన్స్ నుంచి మళ్ళీ జీవంగా చేసే సామర్థ్యం కలిగిన యేసు ప్రభు. అంటే ఇప్పుడు చూడండి, చెట్టు బూడిద అయిపోతుంది కదా, ఆ బూడిద చెట్టు అవుతుందా? అంటే ఎంత అంటే ఎట్లాంటి పరిస్థితి అది? అయిపోయినట్టే ఆ పరిస్థితి. కానీ యేసు ప్రభుకి ఎట్లాంటి సామర్థ్యం ఉందంటే ఆ బూడిది మళ్ళీ చెట్టు చేయగలడు. అంటే బూడిదిలాగా నీ జీవితం ఉందేమో. ఇప్పుడు ఏ విషయమైనా సరే, ఉద్యోగము, బిజినెస్, ఫైనాన్షియల్, ఇంకెన్ని అదర్ హెల్త్, ఇంకా ఏ విషయంలో. కానీ బూడిది మళ్ళీ చెట్టులాగా, చెట్టు మళ్ళీ ఫలించే స్థాయిలో మళ్ళీ నీ జీవితాన్ని కానీ, నా జీవితం కానీ యేసు ప్రభు మళ్ళీ తిరిగి ఆ ఎండింగ్ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్ని చేయగలుగుతాడు. బికాస్ ఈజ్ ఎ ఆల్మైటీ గాడ్, ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. కాబట్టి డోంట్ లూజ్ హోప్. యేసులో ఇంకా మనకు నిరీక్షణ ఉంది. ఇప్పటి నుంచే, ఈ వారం నుంచే ఆ బూడిది చెట్టు, ఆ చెట్టు ఫలములుగా మన జీవితాన్ని యేసు ప్రభు చేయగలుగుతాడు. సో బిలీవ్ ఇన్ హిమ్. ఈజ్ ఎ మైటీ పవర్ఫుల్ గాడ్ అండ్ రెడీ ఫర్ డెలివరెన్స్. గాడ్ బ్లెస్ యూ.